కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. మంగళగిరి వాసులకి మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ ఒక శుభవార్త చెప్పారు. పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు మంగళగిరిలో డెవలప్ చేసిన ఎకో పార్క్లో మార్నింగ్ వాకర్స్కి అసౌకర్యం కలుగుతుంది అనేటువంటి ఫిర్యాదు ఆయనకి అందింది. దీనిపైన వర్క్ చేసినటువంటి మంత్రి నారా లోకేష్ ఫైనల్గా ఏం చేయాలి అంటే ఒక సొల్యూషన్ ఇచ్చారు. తన వ్యక్తిగత నిధుల నుంచి 5 లక్షల రూపాయలు పేమెంట్ చేయడం ద్వారా మార్నింగ్ వాకర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే అది ఆయన సొంత నియోజకవర్గం. మంగళగిరిలో ఎదురైనటువంటి ఈ వింత సమస్య గురించి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నించినట్టుగా నారా లోకేష్ చెబుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా పాలసీలో భాగంగా మార్నింగ్ వాకర్స్కి మార్నింగ్ టైంలో ఎకో పార్క్లో టికెట్లెస్ ఎంట్రీ సాధ్యం కాదని అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ చెప్పినటువంటి అంశాలకి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలోనే తన సొంత నిధుల నుంచి 5 లక్షల రూపాయల పేమెంట్ చేశారు. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా ట్వీట్ ద్వారా పంచుకున్నారు. దాని సారాంశం ఒకసారి మనం చూద్దాం. ఇది మంగళగిరి వాసులకి సంబంధించి ఒక శుభవార్తగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. గతంలో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ మాట చెప్తున్నారు నారా లోకేష్. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎకో పార్క్లో ప్రవేశ రుసుము తొలగించాల్సిందిగా మిత్రులు ఎన్నికల సమయంలో నన్ను కోరగా మాట ఇచ్చాను. ఈ విషయమై ఇటీవల అటవీ శాఖ అధికారులతో మాట్లాడాను. అయితే ఫారెస్ట్ శాఖ పార్కుల్లో రుసుము కేవలం నిర్వహణ కోసమేనని రాష్ట్ర వ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలు కాదని చెప్పారు. వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్క్లో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే 5 లక్షల రూపాయలను నా వ్యక్తిగత నిధుల నుంచి చెల్లించాను. ఇకపై మంగళగిరి ప్రాంత వాసులకు ఎటువంటి రుసుము లేకుండా ఉదయం 6 గంటల నుంచి ఎకో పార్క్లో 9 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఎకో పార్క్లో వాకింగ్ చేసుకోవచ్చు. దాని మేరకు ఎవరినైనా కానీ అలౌ చేస్తారు. ఇక విచక్షణ అనేది ఉండదు. టికెట్ ఉన్న వాళ్ళనే అనేటువంటి కండిషన్ ఉండదు. ఎవరినైనా ఆ టైంలో అలౌ చేస్తారు. మొత్తం మీద యావరేజ్గా ఎంత ఇన్కమ్ వస్తుంది మార్నింగ్ 6 నుంచి 9 o'clock వరకు అనేటువంటి టైమింగ్స్ని కన్సిడర్ చేసి సంవత్సర ఆదాయంలో సగటు తీసుకుంటే 5 లక్షల రూపాయలు వచ్చింది. దానికి సంబంధించినటువంటి లేఖ కూడా రాశారు. ఇది హిమశైలజ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్, అలానే మంత్రి పిఏకి ఈ లెటర్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఐ సబ్మిటెడ్ వైడ్ రెఫరెన్స్ నెంబర్ 2 ఏపీ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి ఐటీ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ has paid the amount of 5 lakhs through RTGS as compensation for annual revenue between 6 AM to 9 AM. సో ఇది 1/1/2025 నుంచి 31/12/2025 వరకు అమలు అవుతుందంటే ఈ ఏడాది మొత్తానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం ఆయన పే చేసినట్టుగా మనం చూడాలి. అలానే రిక్వెస్టెడ్ టు అలౌ ద వాకర్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది కూడా అందులో క్లియర్గా చెప్పారు. సో మంత్రి ఈ అమౌంట్ పే చేయడం వలన ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి అంశానికి మొత్తం అమౌంట్ని లెక్కగట్టి పే చేయడం వలన we acknowledge the receipt of 5 lakhs through RTGS నెఫ్ట్ ట్రాన్స్ఫర్ on 7/3/2025 from the honorable minister. సో మినిస్టర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ 7వ తేదీన వచ్చినటువంటి దీన్ని కన్ఫర్మ్ చేస్తూ రిప్రజెంట్ చేశారు. సో డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ లెటర్ రాశారు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి. ఎందుకంటే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు. ప్లస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఒక హామీ పాలసీ పరంగా ప్రభుత్వ విధానాలని బ్రేక్ చేయకూడదు కాబట్టి ఆ విధానాలను గౌరవిస్తూ చెల్లించాల్సినటువంటి రుసుము తన వ్యక్తిగతమైనటువంటి అకౌంట్ నుంచి పే చేశారు నారా లోకేష్. ఇది మంగళగిరి వాసులకి మాత్రం శుభవార్తగానే మనం చూడాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.